అధికార పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ సీఎం సొంత జిల్లాకు చెందిన నాయకుడు. సీఎంకు అండగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రజా ప్రతినిధి. కానీ ఆయన తీరు కాస్త స్వపక్షంలో విపక్షంలా మారిందనే చర్చ జరుగుతోంది. ఆయన తన మాటలతో ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వ్యవహార తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన స్వపక్షంలో విపక్షంలా మారిపోయారనే వాదన బలపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అనిరుద్ రెడ్డి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. అయితే అనిరుద్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగినా నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి సహకారంతో ఆయన టికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సదరు మంత్రికి ముఖ్య అనుచరుడిగా మారిపోయారు అనిరుద్ రెడ్డి. ఇక ఎమ్మెల్యేగా గెలవగానే అనిరుద్ రెడ్డి తనదైన స్టైల్లో పాలన చేస్తున్నారు. జడ్చర్లలో బీఆర్ఎస్ నేతలను తన దగ్గరకు కూడా రానియడం లేదట ఈ ఎమ్మెల్యే గారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీలో చేరేందుకు చాలా మంది లీడర్లు ఆయన్ను సంప్రదించారట. కానీ 10 ఏళ్లు కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేసేందుకు ఏ ఒక్క నేతను పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారట. ఇటీవల జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తమకు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేశాకే జడ్చర్ల మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుని బయటకొచ్చారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అయితే ఎమ్మెల్యేగా ఉన్న తమకు వీఐపీ దర్శనం దొరకకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ఎమ్మెల్యే. ఈ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరుపై మండిపడ్డారు అనిరుద్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. లేకుంటే వచ్చే అసెంబ్లీలో డిసెంబర్లో మేము తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మళ్ళీ ఏమైనా కానీ కూడా బైకాట్ అని ఎట్లయినా కానీ మేమేమైనా నిర్ణయం తీసుకుంటే మనం మీరే బాధపడతారు. తిరుమలలో తెలంగాణ నాయకులపై ఎందుకంతా చిన్నచూపు అంటూ ఏపీకి చెందిన నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవట్లేదా అని ప్రశ్నించారు. ఏపీ నేతలను తెలంగాణకు రావద్దంటే పరిస్థితి ఏంటని కొత్త చర్చకు తెరతీశారు జడ్చర్ల అధికార పార్టీ ఎమ్మెల్యే. ఆంధ్ర వాళ్ళకేమో మన దగ్గర ఆస్తులు కావాలంట. మొన్ననే 15,000 కోట్లు తీసుకున్నారు. అయినా కానీ మనం ఏం అనలేదు. కానీ మన ఆస్తులు కావాలి, కానీ తిరుమలలో కానీ మనకు హక్కు లేదంట. తిరుమలలో తెలంగాణ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని కాస్తంత ఘాటుగానే స్పందించారు. అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని తన మాటలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఈ తరహా మాటలతో ఆయన ప్రభుత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నారన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. మీకు అందరికీ దర్శనానికి లెటరు అవి వాళ్ళు యాక్సెప్ట్ చేసేందుకు ఒత్తిడి తీసుకొస్తాము. లేకుండా చంద్రబాబు నాయుడు మనకు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు, ఇంత దూరంగా కానీ కొట్లాడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆస్తుల కోసం వస్తారు, వ్యాపారం కోసం వస్తారు, కానీ మనమంట అవసరం లేదంట తిరుమల. ఈ మాటల మంటలు చల్లారక ముందే ఇంకో అంశంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తాజాగా తన సొంత నియోజకవర్గంలోని పోలేపల్లి సెజ్ లో పర్యటించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఫార్మా కంపెనీల నుంచి వ్యర్థ జలాలను రైతుల పంట పొలాలలోకి విడుదల కావటాన్ని చూశారాయన. ఇక అంతే, ఆ అంశంపై వెంటనే అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సమస్య ఏదైనా ఉంటే పరిష్కారం దిశగా ఆలోచిస్తామని చెబుతారు. అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, సమస్య తన దృష్టికి తెచ్చిన వారికి హామీ ఇస్తారు.
కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం అలా కాకుండా ఫార్మా కంపెనీని తగలబెడతానని తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా తాను పరిశ్రమల కాలుష్యంపై మాట్లాడినా కూడా అధికారులు స్పందించకపోవటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారాయన. తాను రైతుల పక్షాన ఉంటూ రైతుల కోసం పోరాడుతానని, మరోమారు ఫార్మా కంపెనీలు కాలుష్య జలాలను విడుదల చేస్తే పరిశ్రమలను తానే వచ్చి తగలబెడతానని అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి చెప్పడం ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో సంచలనంగా మారింది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరుపై అధికార పార్టీలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనేది మాట్లాడినప్పటికీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగానే ఉంటోందని అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఆయన ఆ విధంగా మాట్లాడటంపై పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. కావాలని సీఎంను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇవే కాదు, ఇటీవల జడ్చల నియోజకవర్గంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేపపిల్లలు తక్కువ సంఖ్యలో వదిలిపెట్టారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1,00,000 చేప పిల్లలను చెరువులో విడిచిపెడితే ఈ ఏడాది అందులో సగం మాత్రమే విడిచిపెట్టడమేమిటని అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రశ్నలతో అధికారులు సమాధానం చెప్పలేని పరిస్థితిలోకి నెట్టబట్టారు. వాస్తవానికి ఈ ప్రశ్నలు విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వేస్తుంటారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారులను ప్రశ్నించడం ద్వారా పరోక్షంగా రాష్ట్ర నాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. అధికారులను ప్రశ్నించడమే కాదు, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయటం ద్వారా మరోసారి చర్చకు వేదికయ్యారు. ఇక ఇంతే, ఈ ఎమ్మెల్యే ఏది మాట్లాడినప్పటికీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో మాట్లాడుతున్నట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ ఎమ్మెల్యే కావాలని ఆ విధంగా మాట్లాడుతున్నారా, లేక దూకుడుగా వ్యవహరించడం ద్వారా తనకంటూ సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట. ఒకవేళ మీడియాలో సంచలనం కోసం ఇలా మాట్లాడితే అది ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెబుతున్న పార్టీ శ్రేణులు ఆయన వ్యాఖ్యల వెనక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని చర్చ సైతం జరుగుతోంది. తన కామెంట్స్ తరువాత ఏదైనా జరిగితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండవచ్చుననే అనుమానంతో చూస్తున్నారట. అందుకే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే నేరుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. స్వపక్షంలో విపక్షంలా మారిన సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యే వ్యవహారం పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనా, సొంత మైలేజీ పెంచుకునేందుకా అనేది తేలాల్సి ఉంది.